60 ఏళ్లుగా కాంగ్రెస్ కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీలపై ప్రేమతో రేవంత్ రెడ్డి సర్వే చేయలేదని, రాజకీయాల కోసమే చేశారన్నారు. రేవంత్ మంత్రివర్గంలో బీసీలకు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ఒత్తిడితో కాదు, తమ పోరాటంతో కులగణన జరుగుతుందని తెలిపారు. కులగణన చేస్తామని నిర్ణయం తీసుకోవడం మోదీ గొప్పతనమని చెప్పారు. కులగణనపై సుప్రీంకోర్టులో తాను వేసిన కేసును ఉపసంహరించుకుంటా అన్నారు. విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను పెంచాలని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు ఆర్ కృష్ణయ్య. కులగణన చేపట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించడము చరిత్రాత్మకమైనటువంటి అంశం. 96 ఏళ్లలో బ్రిటిష్ పీరియడ్లో కానీ, ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 76 ఏళ్లలో కూడా ఎవరు కూడా ధైర్యాన్ని చేయలేకపోయారు. కానీ నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాలు, మేము మా బీసీ సంఘాల, బీసీ నాయకుల యొక్క అభిప్రాయాలను తీసుకొని దానివల్ల బీసీలకు ఏం లాభం అవుతుంది, ఈ కులాలను ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటి దాన్ని డీప్గా ఆలోచించి ప్రకటించారు. అందుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి దేశంలో ఉన్న 70 కోట్ల ప్రజల పక్షాన కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇప్పుడు సెన్సస్ డిపార్ట్మెంట్ జరుపుతున్నారే, ఇప్పుడు ప్రకటించారు. మొదలెందుకు ప్రకటిస్తారు? నేను కూడా సుప్రీంకోర్టులో కేసు వేసినా. ఎవరైనా వేసిరా? కాంగ్రెస్ వాళ్ళు వేసిరా? లీడర్లు వేసిరా? ఏదైనా నాయకుడు వేసిరా? సుప్రీంకోర్టులో కేసు వేసి జనాభా లెక్కలు తీయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పటికీ కేసు ఉంది. ఇప్పుడు తొందర లోపల ప్రభుత్వం అనౌన్స్ చేసేది కాబట్టి విడుదల చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి పోరాడుతుంది బీసీ సంఘాలే కానీ పార్టీలు కావు. ఈ పార్టీలు ఉంటే ఇతర రాష్ట్రాలు ఎందుకు చేస్తలేవని అడుగుతున్నారు. ఇది బీసీల ఉద్యమ ఫలితం, ఉద్యమ పోరాట ఫలితం. అన్ని సంఘాలు, అనేక మంది మా సోదరులు, శిష్యులు సంఘాలు పెట్టారు, రాత్రి భవన్లు కృషి చేస్తున్నారు, పోరాడుతున్నారు. ఒక సంఘం, ఒక నాయకుని కృషి కాదు. రాష్ట్రంలో అనేక వేల మంది, లక్షల మంది బీసీలు తెగించి తెలంగాణ ఉద్యమం లేక బీసీ ఉద్యమం కోసం పోరాడుతున్నారు. దాని పోరాట ఫలితమే ఇది అని చెప్పి ఈ సందర్భం మీకు గుర్తు చేస్తాను.